హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లెమ్మ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఒక చిన్న చిట్కాతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ చిట్కా ఎలా ఉపయోగించాలి, ఏంటి, ఎలా వాడాలనేది నేను మీకు వివరంగా చెప్తానండి. చూసేద్దాం రండి. ఆ చిట్కా ఏంటంటే లేడీస్‌కి గానీ, జెంట్స్‌కి గానీ చాలా ఉపయోగపడిద్దనమాట. లేడీస్‌కి అయితేనేమో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ గానీ, ఏదైనా గూడా వర్క్ అవుతది చాలా బాగా. అబ్బాయిలకొచ్చేసి పొట్ట తగ్గడం. అదే లేడీస్‌కి తగ్గిద్ది, అబ్బాయిలకు గూడా పొట్ట తగ్గిద్దండి. కానీ ఓపికగా మనం గనక ఇలా వాడామంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటదనమాట. అదేంటిదో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఇదిగోండి. చూసారా ఎక్కడైనా ఇది? మీకు తెలిసే ఉంటది దాదాపుగా. నాకు ఈ మధ్య కొత్తగా తెలిసిందండి. అది వేరే ఆంటీ నాకు చెప్పిందనమాట. ఇంక అప్పటి నుంచి నేను దీన్ని ఉపయోగిస్తున్నాను. నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి అసలు. అందుకనే నాకు తెలిసింది కదా! ఈ మంచి విషయం ఏదో మీకు చెప్దామని నేను ఈ చిట్కాతో మీ ముందుకొచ్చాను. ఇది ఏంటంటే అవిసె గింజలండి ఇవి. ఈ మార్కెట్‌లో మనకి ఎక్కడైనా దొరుకుతాయన్నమాట. వీటిని ఎలా ఉపయోగించాలో ఏంటోనని నేను క్లియర్ కట్‌గా మీకు చూపిస్తానండి. ఎందుకంటే చాలామందికి అంటే ఈ గింజలు తెలిసే ఉంటది. ఎలా వాడుకోవాలి ఏంటనని. ఇప్పుడల్లా నాకు వేరే ఆమె చెప్తేనే తెలిసింది గదా! నాలాంటోళ్ళు చాలామంది ఉంటారు గదండీ! వాళ్ళకనమాట ఈ వీడియో. చూద్దాం రండి. ముందు గ్యాస్ ఎలిగించుకుందాం. వీటిని ముందు ఒక ఒక గిన్నె ఒకటి పెట్టుకొని ఇది దీంట్లో అవిసె గింజలు ఏసి మనం దగ్గరే ఉండాలండి. ఇది ఎక్కడికెక్కడికి వెళ్తే అది మాడిపోతాయన్నమాట. దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. దోరగా వేయించుకోవాలి. ముందు స్టవ్ అయితే వెలిగించాను. ఈ అవిసె గింజలు మొత్తం ఏయకండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వాడుతున్నట్టు అనుకుంటే ఈ కొంచెం వేసుకోండి. నేను మీకు చూపించడం కోసమే అన్నమాట. చాలు ఇవి. ఎందుకంటే నాకు ఆల్రెడీ పొడి అయితే ఉందండి. ఇదిగో ఇవి ఉన్నాయి కదా! ఈ గింజలు వాటర్‌లో గనకేస్తే ఉబ్బుతాయండి. మనకి సబ్జా గింజలు ఎలా ఉబ్బుతాయో వైట్‌గా గంజిగా అవుతాయి కదా! అలా అవుతాయన్నమాట ఇవి. వీటిని వాటర్‌లో కలుపుకొని ఉడకబెట్టుకొని హెయిర్‌కి వాడొచ్చు. హెయిర్ గ్రోత్ బావుంటది. మనకేమైనా చుండ్రు అలాంటివి ఉన్నా కూడా చాలా బావుంటదనమాట. వర్క్ అయిద్ది బాగా. ఎందుకంటే నేను వాడాను. నేను వాడిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా? ఇదిగో ఇలా అయితున్నాయన్నమాట. ఇది వేగుతుంటే మంచి స్మెల్ కూడా వస్తది మనకి. మినువులు ఉంటాయి కదా! అవి వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తది. ఆ స్మెల్ అలాంటి స్మెల్ వస్తదండి ఇవి వేయించుతుంటే. బావుంటాయన్నమాట. ఇది ఏ టేస్టు ఎలా ఉండవండి. చప్పగా ఉంటాయన్నమాట. కానీ మనకేందంటే లేడీస్‌కి ఎక్కువ పీరియడ్స్ ప్రాబ్లమ్ అయితే ఉంటదండి చాలామందికి. నేనైతే మొన్నటిదాకా మెడిసిన్ కూడా వాడుకున్నాను. సరిగ్గా పీరియడ్స్ రాక ఇబ్బంది పడ్డాను నేను. ఇలా అని నేను ఒక ఆంటీకి చెప్తే ఆంటీ నాకు చెప్పిందనమాట. ఇదిగోండి గ్యాస్ అయితే ఆపేసాను. ఇదిగో ఈ కలర్ వస్తాయన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంక గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లో ఎయాలంటే చల్లారాలి కదా! ఇదిగోనండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం. చాలా మెత్తగా అయితే పట్టుకోవాలండి. ఎందుకంటే మనం తాగేటప్పుడు ఆ పలుకులు లేకుండా బాగుంటదనమాట. ఇదిగోండి ఇలా ఉంటదనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి. ఇంకా మెత్తగా పట్టుకోవాలి. ఇంకొకసారి మిక్సీ చేద్దాం. ఇదిగోనండి పొడి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా ఉంది. కానీ మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలు. అంటే ఇది మామూలుగా ఏ ఏ ఎలా ఉండదనమాట. చప్పగా ఉంటదనమాట. ఫ్లేవర్ తాగడానికైతే అంత మంచిగా అనిపియదు గానీ, రిజల్ట్ మాత్రం చాలా బావుంటదండి. ఇప్పుడు ఇది ఒక గ్లాసు వాటర్‌కి చూపిస్తాను నేను మీకు. ఈ గ్లాసు వాటర్‌లోకి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోయిద్దండి. అంటే ఇది స్పూన్ చిన్నది కదా! అందుకని నేను 2 స్పూన్‌లేస్తున్నా. ఇదిగోండి. ఈ వాటరు ఉదయం పరగడుపున తాగితే చాలా మంచిదండి. లేకపోతే మీకు ఉదయం కుదరకపోయినా కూడా
నైట్ టైంలో పడుకునేటప్పుడైనా కూడా తాగేసి పడుకోండి. ఇలానే ఒక 20 రోజులు చేయండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అలా పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి చాలా బాగా వర్క్ అయ్యిద్ది అనమాట. 20 రోజులు తాగితే రెగ్యులర్గా మంచి రిజల్ట్ ఉంటుంది. అదే కాదండి, మళ్ళీ ఇంకోటి కూడా పొట్ట కూడా తగ్గిద్ది. దీనికి పొట్ట కూడా తగ్గిద్ది. అబ్బాయిలు కూడా తాగొచ్చు. పొట్ట తగ్గడం కోసం ఎవరైనా తాగొచ్చు. అబ్బాయిలు తాగొచ్చు, అమ్మాయిలు తాగొచ్చు. అమ్మాయిలకి ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అదండి విషయం. ఇదిగో చూడండి. అత్తయ్య ఏందత్తయ్య పిలిచావా? నేను పనిలో ఉండాలి, వీడియో తీసుకుంటున్నా. ఏమెవరా అనుకుంటున్నారు కదండి, మా అత్తయ్య. ఇదిగో ఇలా దెబ్బ తగిలిందండి కాలుకి. పాపం నిన్నటిదాకా కట్టు ఉంది. ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే 20 రోజులు అయింది కదమ్మా, కట్టు తీసేయండి, మందు పుయ్యండి అని చెప్పారు. గాలి పారిద్ది, మందు పుయ్యండి అని చెప్పారు. పాపం అల్లాడుతుంది. ఒక్కరోజు కూడా ఊరుకోదండి పాపం మా అత్తయ్య. ఎప్పుడు పొలం పనికి పోతుంది అనమాట. ఇదిగో ఇక్కడ చేలో మందు పెడుతుంటే కూలోళ్ళకి ఇస్తే ఎందుకు అని చెప్పి, అంతే కదా అత్తయ్య, ఎందుకులే డబ్బులు ఖర్చు అని ఆమె మందు పెట్టడానికి పోయింది. ఎప్పుడు బాగానే ఉంటుంది, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు జరగలేదు ఇలా. కానీ ఇక్కడైతే నగలు కొట్టుకొని ఇలా ఇరిగిందనమాట. కాలు అయితే ఇలా వేలబడిపోయిందంట. అసలు చాలా భయం వేసిందంట పాపం. ఎమ్మట హాస్పిటల్కి తీసుకొచ్చారు. నసరాపేట పోయి ఇక్కడ కోసి ఇక్కడ రాడ్ వేశారు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అనమాట పాపం. నాకు ఎప్పుడు తగ్గిద్దో అని రోజు ఇదే ఇక పాపం. నేను అంటున్నా, దిగులు పెట్టుకో మాకత్తయ్య, అదే తగ్గిపోయిద్దిలే, నువ్వు దిగులు పెట్టుకుంటే ఇంకా తగ్గదని నేను అంటున్నాను. నేను మందు బుద్దాం పాపం, నొప్పి వస్తుందేమో. పైన అయితే మాను పట్టిందిలే, కానీ లోపల ఏంటంటే రాడ్ వేశారు కదండి, అందుకని లోపల బాగా నొప్పి ఉంటుంది. లైట్గా రుద్దు, ఎక్కువ రుద్దు మాకు. పాపం నిన్నటిదాకా ఇక్కడొక కట్టు వేసుకుంది. నాకే అసలు ఏమో కోలుకుంటుందా అని అనిపించింది నాకైతే. పర్లేదు, ఇప్పటికైతే నొప్పులు తగ్గినాయి అంట కాస్త. ఇంకా లోపల ఏంటంటే కాలు కింద పెట్టొద్దని చెప్పారు. ఇంకా స్టాండ్ పట్టుకొని ఇంకా ఒక్క కాలుతో ఇంకా అలానే నడుస్తుంటుంది అనమాట. బాగా తగిలింది పాపం. ఇలా పని చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఊరక ఇలా కూర్చోవాలంటే కష్టం అండి. అదే ఆ రోజు టైం బాగలేదు అంతే. ఇక ఏందినా బాగా వర్క్ చూసి వచ్చావా? బా సీరియల్ పిచ్చి మనం చూసాం కదా మధ్యాహ్నం. డాడీ ఒక ఆంటీని ఇంటికి తీసుకొని వచ్చిందంట. డాడీ అనుకుంది మామయ్య అనాలి, మామయ్య మీద చెప్పాలి. వా నయ్యో పొద్దున్న నుంచి ఏడా ఉన్నాడు ఈయన. మీ సమాధానం మీరు మాట్లాడుకోండి, మేము పోతున్నా. సీరియల్ చూద్దాం పావది. మేము మధ్యాహ్నం చూసిన చూడలేతయ్య. నేను చూస్తా పదండి. ఒకటే సీరియల్ పిచ్చి. నువ్వు దానికోసం వస్తున్నావు, నా కోసం రావట్లేదా? సీరియల్ నువ్వు అట్టాను మాకు, నేను హట్టు అవుతాడు. చూద్దాం. పెడుతున్నా నీకోసం. ఇక లోపల నుంచి వచ్చిన అత్తయ్యకి మందు రాసేదాన్ని కూడా వస్తే ఒకటే సీరియల్ పిచ్చి. ఇంత పిచ్చి ఉండకూడదు సీరియల్ పిచ్చి, ఎడిట్ అయిపోతావు. అది నువ్వు గుండె నిండా గుడి గంటల ఇదేగా. చూడమ్మా చూడు, అల్లాడిపోతుంది. ఆ నుంచి ఉరుక్కుంటూ వచ్చింది అబ్బా పిల్ల. మంచి చిట్కా అయితే నేను మీకు చెప్పానని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా వస్తుంటే మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.